మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 NRI జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. NRI జూనియర్ కాలేజెస్, NR పేట, ఏలూరు.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, సమస్త సృష్టిని నడిపించే చైతన్య స్వరూపమే భగవత్ తత్వమని శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామీజీ అభిభాషించారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఏలూరు ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో సుదర్శన కలశ ప్రతిష్టోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రతువును ఆధ్యాత్మిక వాతావరణంలో ముందుకు నడిపించారు. ఏలూరు ఎమ్మెల్యే పడేటి చంటి మీనా దంపతులు, పాలడుగు రాజేంద్ర ప్రసాద్ రమాదేవి దంపతులు ఆలయ విమాన సుదర్శన శిఖర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరు రామచంద్రరావుపేటలో కొలువైన వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామీజీ ఆలయానికి విచ్చేయడంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 36వ వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవ సహిత చతుర్వేద హవన ప్రయుక్త విమాన సుదర్శన కలశ ప్రతిష్టోత్సవం, మహా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల 3వ తేదీ నుండి ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం విశ్వక్షేణ పూజ, పుణ్యహవచనం, చతుస్థానార్చన తదితర వైదిక క్రతువులను వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం ఆలయ విమాన సుదర్శన శిఖర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామీజీ, ఏలూరు ఎమ్మెల్యే పడేటి చంటి మీనా దంపతులు, నగర ప్రముఖులు పాలడుగు రాజేంద్ర ప్రసాద్ రమాదేవి దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. తొలుత చిన్నజయ స్వామీజీకి ఆలయం వద్ద అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విమాన సుదర్శన శిఖర ప్రతిష్ట, మహాకుంభాభిషేకం అనంతరం స్వామీజీ భక్తులను ఉద్దేశించి అభిభాషణ చేశారు. గత 36 సంవత్సరాలుగా ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, అనుగ్రహం పొందుతున్న భక్తులంతా ధన్యులని అన్నారు. స్వామీజీ ప్రేరణతో వివిధ సేవా కార్యక్రమాలకు పునరంకితమైన వారు మరింత ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని సూచించారు. సమస్త సృష్టిలోనూ భగవత్ స్వరూపమే నిండి ఉందన్న విషయాన్ని గ్రహించాలని సూచించిన స్వామీజీ దాన్నే జీవితంలో కూడా ఆచరించి చూపాలని అన్నారు. అనంతరం ఏలూరు ఎమ్మెల్యే పడేటి చంటి మీనా దంపతులను, విమాన సుదర్శనాన్ని సమకూర్చిన పాలడుగు రాజేంద్ర ప్రసాద్ వెంకటరమాదేవి దంపతులను స్వామీజీ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పడేటి చంటి మాట్లాడుతూ 36 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆలయ విమాన సుదర్శన శిఖర ప్రతిష్ట, కుంభాభిషేక కార్యక్రమాల్లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి జ్యోతి దంపతులు, మాజీ చైర్మన్ కొంపెల్ల తాయారు, మాజీ ధర్మకర్త ఈతకోట శ్రీనివాసరావు, పూజారి నిరంజన్, డికేఎస్ఆర్ అయ్యంగార్, కె కృష్ణమాచార్యులు, డాక్టర్ ముక్కామల పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టాపన జరిగి 3వ పుష్కరోత్సవం జరుగుతోంది. అంటే సుమారు 36 సంవత్సరాల కాలం గడిచింది అని అర్థం. దేవుడు ఇంతకాలం మీతో పడుతున్నాడు, ఇంకా తప్పదనుకున్నాడు, మీ దగ్గర ఎక్కించి చేసుకుంటున్నాడు. భగవంతుడిని మనం ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి వారిగా.
ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆయన యొక్క ప్రేరణని స్వీకరిస్తూ మీ జీవితాలని ఈ ప్రాంతంలో ఉండే వారందరూ కూడా చక్కగా గడుపుతున్నారు. స్వామివారి యందు ఉండేటటువంటి అభిమానంతో స్వామివారి యొక్క సేవలు ఒక్కొక్కటి సమర్పిస్తూ ఆలయాన్ని ఈవేళ ఈ స్థితికి తీసుకొచ్చారు. ఒక పుష్కరం అయిన తర్వాత మండపం ఏర్పడింది. చుట్టూ దానికి ఒక మంచి అందమైన సన్నివేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి మహానుభావుల యొక్క ఔదార్యం చేత ఆలయ విమానాన్ని పునరుద్ధరణ చేసి దాంట్లో ఒక చక్కటి కలశ స్థాపన చేసుకుని ఈ 3వ పుష్కరోత్సవాన్ని వైభవంగా మీరందరూ కూడా జరుపుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. మీకోసమనే వచ్చాం, ఉత్సవం కోసమనే వచ్చాం. నిజానికి అక్కడ రామానుజుల వారి యొక్క స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ 4వ రోజు అయినా ఇక్కడ మీరింత మంచి ఆలయాన్ని నిర్మాణం చేసుకుని దాంట్లో సేవలు అందిస్తూ మంచి సంకల్పాలు చేస్తారు కనుక మీ అందరికీ కూడా మంగళాశాసనం చేయాలి. మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయ వల్ల, రామానుజుల వారు చూపిన సమతా స్ఫూర్తి వల్ల మనమందరం ఒక కుటుంబంగా కలిసి ఉండాలి. మన చుట్టూ సమాజంలో ఎక్కడైనా దైవాన్ని దూషించే, దైవాన్ని అవమానించేటటువంటి ఉగ్రవాదాలు, తీవ్రవాదాలు ఎక్కడైనా తల ఎత్తితే మనందరం కలిసి ఉండి అలాంటి వాటిని దూరంగా ఉంచే ప్రయత్నం చేయగలిగే శక్తి మనకందరికీ కావాలి. ఇది మనం భగవంతుడిని ప్రార్థన చేయాలి. మనందరికీ తెలుసు మానవత్వ రహితమైనటువంటి ఆ ఉగ్రవాదులని అంతమొందించే సంకల్పం చేసినటువంటి మన ప్రధానమంత్రి, అలాగే వారి యొక్క పాలనలో ఉండేటటువంటి ఆ సైన్యము, వారందరికీ కూడా ఆ మాటకి నిలబడగలిగే శక్తి కావాలి. వారికి అట్లాంటి యుక్తిని భగవంతుడు ప్రసాదించాలి అని మనందరం ప్రార్థన చేద్దాం. అవసరమా కాదా? మనందరం ఆ ప్రార్థన చేద్దాం. దానికి తగ్గట్టుగా మనందరం కూడా సిద్ధపడతాం. మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. నూజివీడు నియోజకవర్గంలో పేదలకు నిర్మిస్తున్న గృహాల నిర్మాణ పనులు జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నూజివీడు నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణ ప్రగతిపై హౌసింగ్, వామా, ఆర్డబ్ల్యూఎస్, డిఆర్డీఏ, ఏపీఈపీఈడీసీఎల్ సర్వే, మెప్మా, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ మరియు నియోజకవర్గంలోని 4 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులతో మంత్రి పార్థసారథి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి స్వంత ఇంటిని మంజూరు చేస్తామని అన్నారు. వేసవి సమయం నిర్మాణ పనులకు అనుకూలమైందని, కావున పేదలకు స్థలం మంజూరు చేసి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించి ఇళ్లను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేసి గృహప్రవేశాలు చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా గృహ నిర్మాణ ప్రాజెక్ట్ డైరెక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. సమన్వయంతో అందరూ కలిసి పనిచేసి వారికి ఇచ్చిన టార్గెట్లను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని గృహ నిర్మాణ అధికారులను ఆదేశించారు. సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి స్మరణ్ రాజ్, హౌసింగ్ అర్బన్ సి ఎం కృష్ణయ్య, గృహ నిర్మాణ ప్రాజెక్ట్ డైరెక్టర్ జీవీవి సత్యనారాయణ, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, ఆర్డబ్ల్యూఎస్ఎస్సి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర ప్రభుత్వ అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గృహ నిర్మాణ కార్యక్రమం పూర్తిగా రాష్ట్ర నిధులతో చేయబడింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పూర్తిగా 40% సహా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేయబడింది.
2019-24లో దాదాపు 80% కేంద్ర ప్రభుత్వ నిధులు, 20% రాష్ట్ర ప్రభుత్వ నిధులు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే తన 20% కూడా నిధులు ఇవ్వకోకుండా ఎన్ఆర్జీఎస్ కింద లెక్క కట్టి అది మా రాష్ట్ర వాటా అని చెప్పేసి ఇచ్చింది. ఇప్పుడు ఏదైతే మనం డబ్బులు ఇస్తున్నామో PMEY 1O అంటే మన ప్రభుత్వం కూడా సైకిల్ చేశారు. దాంట్లో పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కాబట్టి ఇవ్వగలుగుతున్నాం. ఒకవేళ మనం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10,000 15,000 ఇవ్వకపోతే ఆ నిధులన్నీ మురిగిపోతాయి. దాదాపు కొన్ని వేల కోట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది. కేవలం గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినాయి కాబట్టి మనం ఇవ్వద్దు అని చెప్పేసి ఆ నిధులు తిరిగి ఇచ్చేస్తే అవి మన రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీకు గ్రామాలకు చెప్పండి. పోయిన ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకుండా గృహ నిర్మాణ కార్యక్రమం చేసింది. ఇప్పుడు ఇచ్చే నిధులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులనే మనం ఇస్తున్నాం. కాబట్టి కన్ఫ్యూజన్ కాకుండా చెప్పండి. బట్ మా ప్రభుత్వం 2014-19 మధ్యలో కట్టుకున్నప్పుడు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కొద్ది నిధుల సమస్య మూలంగా. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాల ప్రజలందరిపైన ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. గోవిందనామ స్మరణలతో ఏలూరు ఆర్ఆర్పేట ప్రాంతం మారుమ్రోగింది. స్థానిక వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 36వ వార్షిక నవాహనిక బ్రహ్మోత్సవ సహిత చతుర్వేద హవన ప్రయుక్త విమాన సుదర్శన కలశ ప్రతిష్టోత్సవం, మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల 3వ తేదీ నుండి ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, చతుస్థానార్చన తదితర వైదిక క్రతువులను వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం ఆలయ విమాన సుదర్శన శిఖర ప్రతిష్ఠా కార్యక్రమం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు, నగర ప్రముఖులు పాలట్టు రాజేంద్ర ప్రసాద్, రమాదేవి దంపతుల చేతుల మీదుగా నిర్వహించారు. తొలుతవారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ 36 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆలయ విమాన సుదర్శన శిఖర ప్రతిష్ఠ, కుంభాభిషేక కార్యక్రమాల్లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు AMC చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, జ్యోతి దంపతులు, మాజీ చైర్మన్ పొప్పెల్ల తాయారు, మాజీ ధర్మకర్త ఈతకోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అస్తు అయం ముహూర్త శుభ ముహూర్త అస్తు. కర్తన్యాస దేవత హరిద్ర కుంకుమ చూర్ణేన సమర్పయామి. పాదయోః స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాగమనీయం సమర్పయామి. కర్తన్యాసః ఓషధీం సమర్పయామి. ఓం ఓషధయస్వమయంతే సోమేధాజన్ పారయామి. ప్రథమతః ఇంద్రాది అష్టదిక్పాలకాః వాక్యావోం శుభదో శుభో శుభదో శుభో. సార్ గారు శుభముహూర్తోస్తు. తత్సముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. దేవి శతమూలా శతాంకులా. అదేం లేదు సార్, ఏం కాదు. అక్కడికి వెళ్ళిపోండి కార్నర్. చెప్పరు కదా, ఏం కాదు. అంతే, మీరు అలాగే ఉండండి సార్. అంటే ఈరోజు ఏదైతే ఏలూరు రామచంద్రరావుపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి త్రిపుష్కర మహోత్సవంలో భాగంగా మరి సుదర్శన చక్రాన్ని మరి ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ఆర్కే ప్రసాద్ గారి దంపతుల చేతుల మీదుగా మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి 36 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ కార్యక్రమం
మరి నేను పదవిలో ఉండగా రావటం ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఆర్కే ప్రసాద్ దంపతులు గారు కూడా వాళ్ళకు కూడా ఈ అవకాశం కలపడం, మరి వాళ్ళకు కూడా మరి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కృపా కటాక్షాలు వాళ్ళకు కూడా ఉన్నాయి. అందరం కూడా మరి ఈ సందర్భంగా మేమందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవటం చాలా ఆనందంగా ఉంది. ఆ వెంకటేశ్వరం యొక్క దయ అందరు ప్రజల మీద, ఏలూరు నియోజకవర్గ ప్రజల మీద ఉండాలి. ఏలూరు దినదిన అభివృద్ధి చెందాలి. ఆ వెంకటేశ్వర స్వామి దయ అందరికీ ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్నం ఏదైతే చిన్నజీయర్ స్వామి గారు ఆయన ఈ గుడికి సందర్శించడం జరుగుద్ది. మరి భక్తులందరూ కూడా ఆయన్ని కూడా సందర్శించుకుని మరి అందరూ కూడా ఏదైతే వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుని వాళ్ళ కరుణ కటాక్షాలు సంపాదించాలని మీ అందరినీ కూడా కోరుకోవడం. దెందులూరు నియోజకవర్గంలోని డెల్టా ప్రాంతంలో ఆయిల్ ఫామ్ సాగును మరింత పెంచేలా రైతుల ఆర్థిక అభివృద్ధికి సంక్షేమానికి అండగా నిలిచే కార్యక్రమంలో భాగంగా రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిని పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పలు ఆహ్వాన పత్రికలను, పుష్పగుచ్చాలను అందించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలోని డెల్టా ప్రాంతాలైన పెదవేగి, దెందులూరు మండలంలోని నాయుడుగూడెం సహా పలు గ్రామాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు ఎంతో అనుకూలమైన అవకాశాలు ఉన్నాయని, రైతులు కూడా ఆయిల్ ఫామ్ సాగు ఆసక్తి కనబరుస్తున్నారని, ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతుల ఆర్థిక అభివృద్ధి సంక్షేమానికి మరింత అండగా నిలిచే కార్యక్రమంలో భాగంగా రైతులకు ఆయిల్ ఫామ్ సాగు ప్రభుత్వం అందించే సహకారాన్ని, మొక్కల అందుబాటు స్థితిని వివరిస్తూ రైతుల కోసం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని కొబ్బరి, నిమ్మ, ఆయిల్ ఫామ్ సహా ఉద్యాన శాఖ పరిధిలోని రైతులకు పలు అంశాలపై గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఉద్యాన శాఖ అధికారులకు సూచించడం జరిగిందని దెందులూరు ఎమ్మెల్యే తెలిపారు. సెలెక్ట్ చేసాం, లిస్ట్ రాపించాను. నేను నీకు తెలిసినోడేనా చెప్పాను. ఆ పని మీద మాట్లాడితే చేసి పెట్టినా కూడా ఆయన నేనేమి ఇవ్వక్కర్లేదు ఇచ్చేసాను. పట్టా కావాలని లేకపోతే న్యాయం అనుకుంటే లేకపోతే నాకు ఫోన్ మీ మాట్లాడి మీ గౌరవం ఇచ్చి విషయాన్ని రోడ్డు ఎక్కకుండా సరి చేస్తానంటే సరి చేయమని. ఏమున్నాయో అవన్నీ డీటెయిల్గా పట్ల జనం కొద్దిగా నీ అడ్వకేట్లు ఉన్నాయా అంతర్గత పట్టణం కూడా అంతర్గత పట్టణం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు కానీ దేంట్లో అంతర్గత పట్టణంలో భారత్, పాకిస్తాన్ మధ్య రగులుతున్న వివాదంపై శుక్రవారం ఏలూరు విచ్చేసిన చిన్నజీయర్ స్వామీజీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతిని కోరుకునే దేశమని, ఎప్పుడూ ఎవరిని అనవసరంగా ఉద్రిక్తపరిచే దేశం కాదని, అంతేకాకుండా అందరికీ చేతులు చాచి స్వాగతం పలికే దేశమని వేల సంవత్సరాలుగా మన చరిత్ర నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. నావాడు, పరాయివాడు, నా మతం వేరొక మతం అనే వివక్ష లేకుండా అందరితో ఆప్యాయంగా అందరినీ ఆహ్వానిస్తూ అతిథి మర్యాదలు చేసే గౌరవ సాంప్రదాయ గల దేశం భారతదేశమని, అటువంటి లక్షణాలు గల దేశాన్ని అలుసుగా తీసుకుని ఉగ్రవాదులు ఉగ్రవాదం పేరుతో అలజడి సృష్టిస్తే దానికి ధీటుగా జవాబు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని, ఇప్పటికే దానికి అనుగుణంగా ప్రధాని మోదీ సరైన నిర్ణయంతో పాక్ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెబుతున్నారని అభినందిస్తూ భారత సైనికులకు అందరూ అండగా నిలబడి వారికి ధైర్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చారు. ఎవరిని అనవసరంగా ఉద్రిక్తపరిచేటటువంటి దేశం కాదు.
అంతేకాదు అందరికీ కూడా చేతులు చాచి స్వాగతం పలికేది ఇటువంటి దేశం. వేల సంవత్సరాలుగా మన చరిత్ర దాన్ని మన నిరూపణ చేస్తోంది. ఈ దేశంలో నావాడు పరాయివాడు అనే తేడా లేకుండా, నా మతం మరొక మతం అనేటటువంటి ఒక వివక్ష లేకుండా ఎవరొచ్చినా అతిథిగా స్వాగతించి వారిని ఆదరించినటువంటి దేశం. అయితే ఈ దేశానికి ఉండే ఈ స్వభావాన్ని ఆసరాగా తీసుకొని, దీన్ని బలహీనతగా తీసుకొని ఈ దేశానికి వచ్చినటువంటి వ్యక్తులు అందరూ దీన్ని తమ యొక్క స్వార్థ కలాపాలకి వాడుకోవడం, ఇక్కడ ఉండేటువంటి వారిని అణచడం, వీరి సెంటిమెంట్స్ మీద దెబ్బతీయడం ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే అది ఈవేళ పరాకాష్ఠ స్థితికి చేరి జాతిని మతాన్ని ప్రశ్నించి వ్యక్తిని సంహరించేటటువంటి ఒక దుస్థితికి దారితీసింది. అలాంటి దానికి ఎప్పుడో సమాధానం చెప్పి ఉండాల్సింది మన దేశానికి కనీసం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత. ఇన్నాళ్ళకి తిరిగి మళ్ళీ మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ దేశం తన యొక్క అస్తిత్వాన్ని సంరక్షణ చేసుకునేటటువంటి కృషికి నాంది పలికింది. ఇప్పుడైనా అనవసరంగా ఎవరి మీద దాడి చేయడం, ఎవరికి కూడా హాని కలిగించడం అనేది ఎప్పుడు మన దేశం కోరుకోదు, మన నాయకులు కూడా ఎప్పుడు దాన్ని కాంక్షించరు. కానీ మన మీద దెబ్బతీసేటటువంటి వ్యక్తిని మాత్రం అరికట్టి అవసరమైతే వాడిని అణిచేటటువంటి స్వభావం మాత్రం ఇప్పటికీ మన మోడీ గారి యొక్క నేతృత్వం వల్ల అది మళ్ళీ ఒకసారి ఉద్యమించింది. బహుశా ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ ఉద్యమం ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. ప్రపంచంలో ఉండే అందరికీ కూడా ఒక మంచి సందేశం. ఎవరైనప్పటికీ కూడా తమ ఉనికిని నిలబెట్టుకోవడానికి ఏదైనా చేయడం అనేటువంటి అవసరం. ఎప్పుడూ కూడా అందరినీ ఆదరించేటటువంటి గౌరవించేటటువంటి స్వభావాన్ని ఎప్పుడు వదులుకోవడం అనేది మన దేశంలో ఎవరికీ కూడా అలవాట్లేదు. కనుక మనందరం ఇప్పుడు కలిసి ఉందాం. భారతదేశంలో భారత జాతికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా మనందరం కలిసి ఉండాలి. కులాలకి, వర్ణాలకి, వర్గాలకి, మతాలకి అతీతంగా మనందరం కలిసి ఉండాలి. భారతీయులంగా కలిసి ఉండాలి. భారతదేశాన్ని రకరకాల అశాంతికి లోను చేసే ఏ శక్తినైనా ఎదుర్కోగలగడంలో మనందరం కూడా తగిన మద్దతునివ్వాలి, కలిసి ఉండాలి. అందరికీ ఇది ఒక మంచి గుణపాఠం కావాలి అనే మేము భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. ఆ శక్తిని మన పాలకులకి, మన ముఖ్యంగా మిలిటరీ వారందరికీ కూడా ఆ శక్తి భగవంతుడు ఇవ్వాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటిదాకా మన వారు చేసేటువంటి అద్భుత కార్యం చాలా ప్రశంసనీయమైనది. భగవంతుడు ఎప్పుడు కూడా వాళ్ళకి అట్లాంటి మంచి ధైర్యము, సాహసము, చొరవ అది ఇవ్వాలి అని, అలాంటి దాన్ని వాళ్ళకి అందించడంలో మనందరి యొక్క కలయిక ప్రధానం కావాలి అని మేము ఆశిస్తూ అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ చింతలపూడి పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా చింతలపూడి పోలీస్ సిబ్బంది జిల్లా ఎస్పీకి గౌరవ వందనం సమర్పించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలను అమలు చేయాలని ఆయన సూచించారు. స్టేషన్లో నిర్వహిస్తున్న అన్ని రికార్డులను సమీక్షించి పరిపాలనా విధానాలను మెరుగుపరిచేలా మార్గదర్శకాలు అందించారు. మండల పరిధిలోని ప్రతి గ్రామ సమస్యలను అధికారుల ద్వారా వివరంగా అడిగి తెలుసుకున్నారు. హై స్కూల్స్, కాలేజీలు, ప్రతి ప్రదేశాల్లో శక్తి యాప్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మహిళలు మరియు బాలికలు ఈ యాప్ ఉపయోగించడం ద్వారా సురక్షితంగా ఉండేలా వారిలో విశ్వాసం పెంపొందించాలని చెప్పారు. ఈ తనిఖీ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు అందించి శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారం అంశాల్లో మరింత ప్రతిభావంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆపరేషన్ సింధూర్ పురస్కరించుకుని ఎటువంటి అసత్య ప్రచారాలు కాకుండా చూడాలని, అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలన చేయాలని, కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలని, వాట్సాప్ ద్వారా జరిగే ప్రచారాలపై ఏదైనా అనుమానాస్పద ప్రచారాలు జరిగితే వాటి అడ్మిన్లపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని తెలియజేశారు. జంగారెడ్డి డీఎస్పీ యు రవిచంద్ర, చింతలపూడి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్, చింతలపూడి ఎస్ఐ కుటుంబరావు మరియు పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతలపూడి పట్టణంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఏలూరు జిల్లా ఎస్పీ రక్తదానంలో పాల్గొన్న వారికి, రక్తదానం చేసిన వారిని అభినందించారు.
అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని చాలా సీరియస్గా తీసుకుని అలాంటి వ్యక్తులు రిపీటెడ్గా ఎవరెవరు చేసుకుంటారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా ప్రయోగించడం జరుగుతుంది. ఆల్రెడీ కొంతమంది మీద ఈ ప్రపోజల్స్ జరుగుతున్నాయి. కొన్ని ఇంపార్టెంట్ రెడ్ విలేజెస్ని కూడా గుర్తించడం జరిగింది. దాంట్లో ఈ ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ఈ 3 సూత్రాల కింద పనిచేయడం జరుగుతుంది. ఈ ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రజల్ని కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. అలర్ట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేకాని భయపడాల్సిన అవసరం లేదు. మన ఆర్మీ కావచ్చు, పోలీస్ కావచ్చు, అన్ని శాఖలు కూడా గవర్నమెంట్ ఈజ్ రెడీ టు ఫేస్ ఎనీ అట్లాంటి ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే దాన్ని రెస్పాండ్ అవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. కాబట్టి ఇంపార్టెంట్ మనకి స్కూల్స్ లెవెల్లో కూడా అవి ఎడ్యుకేషన్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పిల్లలకు కూడా నేర్పించండి సర్వైవల్ స్కిల్స్ అంటే ఏంటి. మన దగ్గర ఎప్పుడు ఒక రెడీ టు క్యారీ ఫార్వర్డ్ బ్యాగ్ ఉండాలి. పోలీస్కి ఎట్లయితే యూనిఫామ్ అన్నీ ఒక కవర్లో పెట్టుకొని అన్ని వెహికల్స్లో ఉంటాయి, అట్లా ప్రజలు కూడా ఒకటి పెట్టుకొని ఉంటే ఎప్పుడైనా టార్చ్ లైట్, ఒక చిన్న మల్టీ యూటిలిటీ నైఫ్ లాంటివి, ఏదైనా ఒక వాళ్ళకి అత్యవసరమైన మెడిసిన్ అట్లాంటివన్నీ ఎప్పుడు రెడీ టు క్యారీ బ్యాగ్లో పెట్టుకొని వచ్చారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, భగవంతుని పట్ల నమ్మకంతో వ్యవహరిస్తూ సేవాభావంతో మెలగాలని చిన్నజీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. శుక్రవారం ఏలూరు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా కమిటీ ఆహ్వానం మేరకు ఏలూరు విచ్చేసిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఏలూరులోని ప్రముఖ దంత వైద్యులు చిన్నజీయర్ స్వామి ప్రియ శిష్యులు డాక్టర్ ముక్కామల పార్థసారథి నివాసంలో ఆయన పాద పూజ నిర్వహించి ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామీజీ పార్థసారథి దంపతులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అధిక సంఖ్యలో స్వామీజీ భక్తులు పాల్గొని ఆయన ఆశీస్సులు పొందారు. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. I thought that we were really coming to your home. శిష్యురాలు దిప్పాయి బాడలో ఉంటారండి. మాల్ తీసుకున్నాను. సైడ్ సైడ్ అలా అది వెరీ గుడ్ సార్. పట్టుకోండి. వెరీ నైస్. బాగా పడుతున్నారు. గుణాత్మనే చక్రవర్తి శ్రీకాంతాయ కళ్యాణ భాగవతాచార్య కైంకర్య రూపేణ అస్మదాచార్య ఆరాధనం కరిష్యే. ఓ నమః. ఓం నమోస్వరం తాయ సహస్రమూర్తే సహస్రకోటి యుగధారిణే నమః. శుద్ధేన భూతాగమాత్మానమరాదింతరేమ. నమః. ఓం శ్రీమతే రామాయ నమః. ఓం శ్రీరామ మిశ్రాయ నమః. నారాయణాచార్య స్వామినే నమః. నమః. ఓం హరి ఓం దాంబానల సన్మనసే రామానుదేవి నమః. ధూపమాగ్రాపయామి. ఓం
నైవేద్యం సమర్పయామి. ఓం అద్వైత సిద్ధాంత ప్రచారే విహారిణే ఆచార్య రాజాయ జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే A గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్
లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల, అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, జిఎన్టీ రోడ్, ఏలూరు. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు టీసీఎస్, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి శాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. బిఎస్సి కంప్యూటర్, బీసీఏ, బీబీఏ, బీకాం కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 1, బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647.
8988984748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా, ఏపీ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, బీసీ కులాలు జేఏసీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, రాష్ట్ర బీసీ నాయకులు గంటా ప్రసాదరావుని మర్యాదపూర్వకంగా క్యాంప్ ఆఫీస్ లో కలిసి పలు బీసీ సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర జనగణనలో బీసీ కులగణన జరగాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులాల ఏబీసీడీ రిజర్వేషన్ అమలు చేయాలని, బీసీ భవన్ ఏర్పాటు చేయాలని, ఆంధ్రప్రదేశ్ లోని బీసీలు ఎదుర్కొనే వివిధ సమస్యలు, బీసీ ఉద్యోగులు మరియు బీసీ విద్యార్థులు ఓబీసీ సర్టిఫికేట్ పొందడానికి ఎదుర్కొనే వివిధ సమస్యలపై చర్చించారు. నీట్, జేఈ లాంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ఓబీసీ రిజర్వేషన్ సరిగా అమలు చేయాలని, రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలులో జరిగే లోపాలను సరిచేయాలని, ఈడబ్ల్యూఎస్ లో బీసీలకు కూడా రిజర్వేషన్ అవకాశాన్ని కల్పించాలని, ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగ రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు దానిలో రోస్టర్ పాయింట్లలో బీసీ రిజర్వేషన్ సరిగా అమలు అవుతుంది లేది చూడడానికి ఒక కమిటీని వేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలని, రాజకీయాల్లో బీసీలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని మొదలైన వివిధ బీసీ సమస్యలపై చర్చించారు. త్వరలో ఏలూరులో ఉన్న అన్ని బీసీ కుల సంఘాలను కలుపుకుని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మరియు బీసీ నాయకులు గంటా ప్రసాదరావు, బీసీ కులాల జేఏసీ చైర్మన్ లంకా వెంకటేశ్వరరావు, జాతీయ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు లంకోజి రాజగోపాలాచారి, బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పామర్తి యేసురాజు, కార్యదర్శి డాక్టర్ లక్ష్మీనారాయణ, బీసీ జేఏసీ ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ, బీసీ యోజన సంఘ టౌన్ అధ్యక్షులు జర్జాపు రాఘవ, ఈదలాడ నాని, టౌన్ బీసీ ఎంప్లాయీస్ నాయకులు రాంబాబు, బీసీ కులాల జేఏసీ నాయకులు కుసూరి గోపాలకృష్ణ, మార్గాని శ్రీనివాస్, అయినాల శ్రీనివాస్, ఆర్టీసీ బీసీ నాయకులు రామసూరి, జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులు కొండల ప్రసాద్, కేళ్ల దుర్గాప్రసాద్, కెంజంగి రాజు, అబ్బిరెడ్డి రంగముత్యాలు, బీసీ ఎంప్లాయీస్ సభ్యులు వి విజయ్ కుమార్, బాలసుబ్రహ్మణ్యం, నల్ల రామారావు, శ్రీనివాస్, ప్రవీణ్, నరేష్, సోమశేఖర్, మీరా మొదలగు బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ చిన్న చిన్న సంచార కులాలు తెలియదు, చైతన్యపరచడం, ఎడ్యుకేట్ చేయడంతో పాటు ఆన్ పేపర్ మీడియాలో మనం అనేది ఒక పొలిటికల్ ఎజెండాతో పెడతారండి. కాకపోతే అది సైంటిఫిక్గా శాస్త్రీయంగా జరుగుతుందా లేదన్న దాన్ని ఎప్పటికప్పుడు సార్ చెప్పినట్టు బీసీ కమిషన్కి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ఆ యొక్క పాయింట్స్ ఏదైనా లోపాలు ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి దీనివల్ల బీసీ వర్గాలకి నష్టం జరుగుతుందనే దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది బీయింగ్ ఏ బీసీ యూనియన్స్ లీడర్స్గా వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అది ఇక రెండోది ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ అండి. అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదంటే ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు దీనికి రైల్వేలో ఎలా జరిగింది అనుకుంటున్నారు అంటే అక్కడ ఏమి ఊరికే పెడుతున్న టెస్ట్ కానీ లోపల ఇంప్లిమెంటేషన్ రిజర్వేషన్ ఏమి జరగట్లేదు అనేది అది డెప్త్గా నేనైతే స్టడీ చేయలేదు. రోడ్ యొక్క జ్ఞానం గురించి నాకు తెలియదు. మనం ఒకలాగా అనుకోవచ్చు, టాలెంట్ అంటే మీరు ఎక్సెప్షన్ ఒక పాయింట్ పట్టుకొని మనల్ని ఇన్ జనరల్ ఏంటంటే స్క్రూటినీ అనేది ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ వచ్చేటప్పుడు సార్ తెలుసు, మేడం తెలుసు, కనీసం 7-8
వేముడోలుకు చెందిన కొత్తపల్లి చంద్రమౌళి అనే వ్యక్తి ఆర్టీఐ యాక్ట్ ద్వారా అధికారులపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడే అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ ఎస్ఎల్ అధ్యక్షులు పైడమాలి యోగేందర్ తదితరులు శుక్రవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యోగేందర్ మాట్లాడుతూ వేముడోలు నెహ్రూ నగర్కు చెందిన కొత్తపల్లి చంద్రమౌళి దళిత కులాన్ని అడ్డుపెట్టుకుని అధికారులను బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం, మహిళా ఉద్యోగులను చూడకుండా దుర్భాషలాడుతూ ఉంటారని, కొన్నాళ్లగా రోడ్డును ఆక్రమించి గోడ నిర్మించారని తెలిపారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో అక్రమ గోడను తొలగించడం జరిగిందని అన్నారు. దీంతో చంద్రమౌళి కక్ష పెంచుకుని 5 నెలల క్రితం విధుల్లో చేరిన వేముడోలు పంచాయతీ కార్యదర్శులపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ అవినీతికి పాల్పడ్డారని, దీనిపై విచారణ చేయాలంటూ ఏలూరులోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశాడని తెలిపారు. అతనికి మద్దతుగా కొందరు దళిత నాయకులు ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రమౌళి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులపై ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగి తెలుసుకుని అనంతరం బ్లాక్మెయిల్ చేస్తాడని ఆరోపించారు. ఇప్పటి వరకు అతనిపై ద్వారకా తిరుమల, వేముడోలు, ఇతర ప్రాంతాల్లో అనేక ఫిర్యాదులు ఉన్నాయని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో దళిత నాయకులు రవికుమార్, తుమ్మల శాంతభూషణం, దౌలూరి మరియన్న, కోర్మ పౌల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరం కూడా బేవడోలు గ్రామానికి చెందినటువంటి వాళ్ళము. ముఖ్యంగా బేవడోలు గ్రామంలో నిన్నటి సంఘటన ఎంఆర్పిఎస్ నాయకులు కొంతమంది ప్రస్తుతం బేవడోలు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి తనుజ గారి మీద అసత్యమైన ఆరోపణలు చేయడమే కాకుండా ఆమె ఏదో ₹1 తినేసిందని, దుర్వినియోగం చేసిందని చెప్పేసి ఇక్కడ పీజీఆర్ఎస్లో ఆర్టీఐలో కంప్లైంట్ ఇవ్వటం ఎంఆర్పిఎస్ నాయకులు జరిగింది. కలెక్టరేట్ వాళ్ళు పీజీఆర్ఎస్కి కంప్లైంట్ మా వర్షాకాలం మా గ్రామం అంతా మునిగిపోతుంది కాబట్టి అక్కడ వేసవికాలంలోనే ముందస్తుగా కొద్దిగా డ్రైన్లు తీయమని అక్కడ సర్పంచ్ గారిని అలాగే కార్యదర్శి గారిని కోరడం జరిగింది. డ్రైన్లో నిర్మించినటువంటి గోడని కోల్చకుండా అడ్డుపట్టడం జరిగింది. అంతేకాకుండా మహిళా ఉద్యోగులను చూడకుండా ఆవిడ్ని లంజాన్ని తిడతం కూడా జరిగింది. మహిళా ఉద్యోగస్తులందరినీ కూడా ఈ విధంగా బూతులాడుతూ నేను దళిత నాయకుడిని అంటూ అతను అనేక రకమైన కంప్లైంట్లు, ముఖ్యంగా అతని గురించి చెప్పుకోవాలంటే ఆర్టీఐ యాక్టు, పీజీఆర్ఎస్ని దుర్వినియోగం చేస్తున్నాడు. కానీ నాయకుడు ఇలా ఆక్రమించుకోవడం అంటే లేదా ఉద్యోగస్తులను బెదిరించడం అనేది ఎంతవరకు సంబంధించిన ఆలోచించుకోవాలి. దీనివల్ల మీ యొక్క సంఘానికే మాయనమచ్చగా మిగులుతున్నాడు. కాబట్టి ఇతని యొక్క ఆరోపణలను కానీ ఇతని యొక్క చర్యలను కానీ ఏదైతే ఫిర్యాదు చేస్తున్నాడో అవన్నిటి కూడా ఒకసారి సమీక్షించి కలెక్టర్ గారు కానీ డిపో గారిని సమీక్షించి అతని మీద ఏదైతే ఆర్టీఐ యాక్టు అలాగే పీజీఆర్ఎస్లో పెడుతున్నాడో అవన్నీ నిజమైనవో కావు నిర్ధారించి అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాను. నా పేరు గోగులమూడి రవికుమార్. మాది భీమడోలుని దళిత నాయకుడిగా ఉంటున్నాను. ఎందుకంటే భీమడోలు రెవెన్యూ పరిధిలోని భీమడోలు పంచాయతీ ఏరియాలోని జరుగుతున్నటువంటి సంఘటన గురించి నేను మీకు తెలియజేస్తున్నాం. ఇదిగో కొత్తపల్లి చంద్రమౌళి అనేటువంటి అతను అధికారులను బెదిరించడం, ఆర్టీఐ చట్టాలు పెట్టడం, తర్వాత పీజీఆర్ఎస్లో కంప్లైంట్లు పెట్టి డబ్బులు డిమాండ్ చేయటం, అధికారులను బెదిరించడం జరుగుతుంది. నానా విధాలుగా ఆమెను దుర్భాషలాడుతూ లంజా అని అంటూ అనే విధాలుగా చేస్తున్నా కూడా దాన్ని కూడా పట్టించుకోకుండా అధికారులు ఉన్నారు. కనుక వెంటనే ఈ చంద్రమౌళి అని అతను చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు ద్వారకతిరుల మండలం కానీ, నల్లజార మండలం కానీ, పెదవేగి మండలం కానీ, ఏలూరు మండలంలో పీజీఆర్ఎస్లో కంప్లైంట్లు చేయటం, తర్వాత రెవెన్యూ వారి మీద, ఎండోల మీద, ఎంఆర్ఓల మీద, పంచాయతీ కార్యదర్శుల మీద కంప్లైంట్లు చేసి డబ్బులు గుంజుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే తనూజ గారు వచ్చిన తర్వాత మా ఊర్లో పెద్ద జాతర జరిగింది. ఆ జాతరలో కూడా ఆమె ఖచ్చితంగా పనులు చేసి పారిశుద్ధ్యం వ్యవహారంలో కానీ ఇతర పనులు కానీ ప్రజల్లో ఉన్నటువంటి మనలో పొంది ఒక దళితుల్లో ఒక మనిషిగా ఆమె ఉండి అక్కడ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. దళితులు వేరే విధమైనటువంటి వివక్షత లేకుండా ఆమె కార్యక్రమాలు చేస్తుంటే ఆమె మీద లేనిపోని ఫిర్యాదులు చేయటం, అధికారులకి వాళ్ళ మీద డబ్బులు డిమాండ్ చేయటం అనేటువంటి జరుగుతుంది. కనుక వెంటనే చంద్రమౌళి అనే అతని మీద ఎంక్వైరీ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని భీమడోలు పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడవలసిందిగా మనం చేసుకుంటున్నాం. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వి వెంకటేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని అన్నారు.
పట్టణంలో సుమారు 5,550 మంది విద్యార్థుల కోసం 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. కావున విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా పరీక్షలు రాయాలని సూచించారు. అదేవిధంగా జూన్ 2వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర తరగతులు ప్రారంభం కానున్నాయని, ప్రస్తుతం అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇంటర్మీడియట్ పిల్లలకి నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలు రోజుకి 2 సెషన్లో జరుగుతుంది. మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్. మార్నింగ్ సెషన్ 9 గంటలకు ప్రారంభమయ్యి 12 గంటల వరకు జరుగుతుంది. మధ్యాహ్నం సెకండరీ పిల్లలకి 2:30 నుంచి 5:30 వరకు ఎగ్జామ్ నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. ఎగ్జామ్ కి సంబంధించి జంగారెడ్డిగూడెం పట్టణంలో 4 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఎస్టీఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, అట్లాగే పద్మావతి జూనియర్ కాలేజీ, విద్యా వికాస్ జూనియర్ కాలేజీ, అట్లా సూర్య కాలేజీ. 4 కాలేజీలో సుమారు 5,583 మంది ఎగ్జామినేషన్స్ కి హాజరవటం అనేటటువంటి జరుగుతుంది. ఈ ఎస్టీఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ జనరల్ అండ్ వొకేషనల్ 2 ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్స్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా తీసుకోవటం అనేటటువంటి జరిగింది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎగ్జామినేషన్స్ అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ వేసవికాలం దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు పిల్లలకి మంచి జాగ్రత్తలు తీసుకుని ప్రతి విద్యార్థి కూడా పరీక్షలకి హాజరయ్యి మంచి మార్కులు సంపాదించుకునేటట్టుగా తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలి. అట్లాగే ఈ ఎండ వాతావరణానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి సెంటర్లో కూడా అన్ని ఏర్పాట్లు అనేటటువంటి చేయటం జరిగింది ప్రభుత్వ పరంగా. అట్లాగే కళాశాల తరఫున అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ఎగ్జామినేషన్స్ కి ముందుగానే ఒక 1/2 అవర్ బిఫోర్ పిల్లలు ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చి ఏ విధమైనటువంటి టెన్షన్ లేకుండా పరీక్షలు బాగా రాయాలని కోరుకోవటం అనేటటువంటిది జరుగుతుంది. అట్లాగే ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమవుతుంది. ఒకవైపున అడ్మిషన్స్ కూడా జరుగుతుంది ఫస్ట్ ఇయర్ పిల్లలకి. అట్లాగే సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ పిల్లలకి జూన్ 2వ తారీఖు నుంచి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ ఇంటర్మీడియట్ పిల్లలందరికీ కూడా క్లాసులు ప్రారంభమవుతాయి. ఈ జూన్ 2వ తారీఖుని తప్పనిసరిగా పిల్లలందరూ కూడా ఈ సెలవుల అనంతరం కళాశాలకు వచ్చి ఈ క్లాసులకు తప్పనిసరిగా హాజరవ్వాల్సిందిగా తెలియజేయటం అనేటటువంటిది జరుగుతుంది. ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెహల్గాం దాడికి బదులుగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు ఎస్ఎం అక్బర్ మాట్లాడుతూ, మన దేశ సమగ్రతను దెబ్బతీయాలని శత్రుదేశం కుట్రలు పన్నుతున్న వేళ అందరం కలిసికట్టుగా మన దేశానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. అధ్యక్షులు ప్రతిపాటి నాగ విఘ్నేశ్వరరావు మాట్లాడుతూ, నిన్న అర్ధరాత్రి ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వాకర్ సభ్యులందరూ భారత సైన్యానికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అక్బర్, వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు నాగ విఘ్నేశ్వరరావు, మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మేరీ మాణిక్యం, జల్లా వీరభద్రరావు, జంప సూర్యనారాయణ, మేడపల్లి యేసుబాబు, సోషల్ వర్కర్ గొంతెన రామకృష్ణ, జగదీశన్, ఎస్కే సత్తార్, ఎస్కే లాల్ సాహెబ్, నెర్సు చిరంజీవి, గిరీష్, కోర్మారావు, అధిక సంఖ్యలో మహిళా వాకర్స్ సభ్యులు, ఫుట్బాల్ క్రీడాకారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని భారత విజయాన్ని కాంక్షిస్తూ భారత్ మాతాకి జై అనే నినాదాలతో వాకర్ సభ్యులందరూ భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. మనం మన పాకిస్తాన్ అన్నది వారి దేశం మానేసే మంచి నిర్ణయం తీసుకొని ఈ టెర్రరిజాన్ని అణచుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసింది. ఎన్నోసార్లు తమ్ముడు చెప్పింది కూడా, కానీ ఎవరు వినకుండా పాకిస్తాన్ దానికి సపోర్ట్ చేసుకుంటూ మరి మనందరికీ కూడా సపోర్ట్గా నిలిచిన అమెరికా కానివ్వండి, అదేవిధంగా రష్యా కానివ్వండి, వారికి కూడా మనం తప్పకుండా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అదే కూడా 15 రోజుల నుంచి గమనిస్తూ వస్తుంది ఏం చేస్తున్నారో అని. వాళ్ళు అనుకోకుండా బుధవారం మిడ్-నైట్ అంటే ఇయర్లీ అవర్స్ ఆఫ్ వెడ్నెస్డే 12:30 to 1:30 కరెక్ట్గా వాళ్ళ బేస్ 4 బేస్ ఏమో పాకిస్తాన్లో, 5 బేస్ పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్లో మన ఆర్మీ అండ్ తర్వాత వీళ్ళు ఎయిర్ ఫోర్స్ కూడా వెళ్ళి వాళ్ళు చక్కగా సింధూర్ అనే ఆపరేషన్తో సక్సెస్ చేసి సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామండి.
మనం అనుకోకుండా రాత్రి యుద్ధం ప్రకటించడం కూడా జరిగింది పాకిస్తాన్ ఇండియాకి. అదేవిధంగా సింధూర్ 2 కూడా విజయం సాధించి మన భారతదేశం ప్రపంచ పటంలో సగౌరవంగా ఉండాలని కోరుకుంటూ దీన్ని ఏర్పాటు చేశామండి. దీని గురించి పెద్దలు 2 నిమిషాలు మాట్లాడతారు ఒక్కొక్కరు అని కోరుకుంటున్నానండి. కానీ అందులో ఆ ముస్లిం స్త్రీ కూడా వెళ్ళి బాంబులేసి వచ్చిందంటే భారతదేశం యొక్క లౌకికవాదం చెప్పగా తప్పదు. భారతదేశం కుల మతాలకి అతీతంగా ఏకైక దేశం భారతదేశం. ఈ దాడి ఉగ్రవాదులపై కానీ పాకిస్తాన్ కాదని చెప్పేసి ప్రపంచ దేశాలు కూడా గుర్తించాయి కాబట్టి మనకి ఆ విజయానికి వాళ్ళకి సెల్యూట్ అనే కార్యక్రమం చేస్తున్నారు భారతదేశాలు అందరూ. అలాగే ఈ సింధూర్ అనే 2 ఆపరేషన్ 2 కూడా బిగిన్ అవుతుంది. దాంట్లో కూడా అందరూ కూడా సక్సెస్ అయినందుకు మనం ఈ మీట్ ఏర్పాటు చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నైట్ యాక్చువల్లీ వార్ డిక్లేర్ చేశారు. ఇది ఆపరేషన్ సింధూర్ దాంట్లో ముఖ్యంగా 2 మహిళలు పాల్గొన్నారు. అది చాలా ఆనందదాయకం. మోడీ గారు చాలా చాలా మంచి ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నారు. ఎందుకంటే అది ఇనిషియల్ గా వాళ్ళ మీద ఉగ్రవాదుల మీద దాడి చేసినా సరే ఆ గవర్నమెంట్ ఆ ఉగ్రవాదులను కూడా కాపు కాస్తూ వాళ్ళకి వైద్యం చేస్తూ వాళ్ళ ఫ్లాగ్ వాళ్ళ మీద కప్పుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ మోడీ గారినే చంపుతాం. మసూద్ అన్న వాడు ఇంకా చావలేదు, వాడు చస్తే గానీ కొంచెం అయినా కొంతవరకు ఉగ్రవాదు కొంతకాలం మాసిపోతుంది. తమలాంటి ఎంతో మందికి ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు చిరంజీవి అభిమానులు పేర్కొన్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ప్రీ రిలీజ్ సందర్భంగా శుక్రవారం జగరిగూడెం పట్టణంలోని సిఎన్ఆర్ మాల్ వద్ద చిరంజీవి అభిమానులు సందడి చేశారు. థియేటర్ ఆవరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 3D వెర్షన్ లో సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు కరాటం మోహనేశ్వరరావు మాట్లాడుతూ జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ప్రీ రిలీజ్ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అభిమాన సంఘ నాయకులు మద్దాల ప్రసాద్ మాట్లాడుతూ 35 సంవత్సరాల క్రితం విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఇప్పుడు రీ రిలీజ్ కావడం ఎంతో సంతోషంగా ఉందని, అప్పట్లో పట్నంలోని సౌభాగ్య థియేటర్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం జరిగిందని చెప్పారు. ఆ సమయంలో చోటు చేసుకున్న పలు విశేషాలను ఆయన పంచుకున్నారు. ఈ నేపథ్యంలో సౌభాగ్య థియేటర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ తమలాంటి ఎంతో మందికి చిరంజీవి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ఆయన స్ఫూర్తితో తామంతా క్రమశిక్షణగా ఆరోగ్యంగా ఉన్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సిఎన్ఆర్ మాల్ అధినేత చెరుకూరి నరేన్, చిరంజీవి యువత అధ్యక్షులు ఉక్కుర్తి సీతారాం, నాయకులు చింతల నాని, వలవల తాతాజీ, కాసగాని రామారావు, మల్లిపూడి రవి, బొద్దాల నాగు, కొమ్మిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మా థియేటర్కి సహకరించిన చిరంజీవి అభిమానులందరికీ ఈరోజు రిలీజ్ అయిన చిరంజీవి గారి సినిమాకి శుభాకాంక్షలు. మరి ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా జగదేవుడు అతిలోక సుందరి సినిమా మరి 35 సంవత్సరాలు గడిచింది. మరి 35 సంవత్సరాలు మాకు ఎలా గడిచిందో చిరంజీవి ఫ్యాన్స్లో మాకే తెలియట్లేదు. మరి ఆ రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యి మరి సూపర్ డూపర్ హిట్ అయ్యి మరి అప్పట్లో వరదల్లోనే అంత జనం అంత కలెక్షన్, మరి అప్పట్లో ప్రతి థియేటర్ దగ్గర కూడా ఇంత గొడుగులు దృశ్యం ఉండేది. మరి అలాగే జంగారెడ్డిగూడెంలో 50 రోజులు దాటిన తర్వాత సౌభాగ్య థియేటర్లో సినిమా పాడటం, సౌభాగ్య థియేటర్లో 65 రోజులు ఆడటం, 65వ రోజు ఫంక్షన్ సౌభాగ్య థియేటర్లో చేసుకోవడం, ఆ సినిమాకి అశ్విని దత్ గారు నిర్మాత, రాఘవేంద్రరావు గారు రావటం, ఆ సౌభాగ్యలో ఫంక్షన్ చేయటం చాలా ఆనందంగా ఉంది. మరి ఆ రోజుల్లో నేను 65వ రోజు షీల్డ్ తయారు చేసి ఫ్యాన్స్ అంతా కలిసి మరి ఆ రోజు కరాటం చంద్రయ్య గారి చేతుల మీదుగా షీల్డ్ ఇవ్వడం నాకు నిజంగా ఇప్పుడు కూడా ఆ ఫోటో చూస్తే నాకు చాలా ఒళ్ళు పులకరింత ఉంటుంది. చాలా మంది నన్ను చూసి ఇక్కడ ఉన్న వాళ్ళని చూసి వీళ్ళ వయసు 25-30 అనుకుంటారు. పొరపాటు అందరూ 50+లే, కానీ చూడడానికి కుర్రాళ్ళలో ఉంటారు. దానికి కారణం ఎవరనుకున్నారు? చిరంజీవి గారు. ఎందుకంటే మేము 12 ఏళ్ళు 13 ఏళ్ళు అప్పుడు నాకైతే ఉన్నప్పుడు చిరంజీవి సినిమాలు చూస్తూ ఆయన ఆ డాన్సు అని హాస్యభరితం ఫైట్స్ చూస్తూ ఒక లోకంలోకి వెళ్ళి మేము ఎప్పుడైనా స్కూల్ సెలవు వచ్చినా ఏదైనా టైం కుదిరినప్పుడు చిరంజీవి గారి సినిమా ఈ థియేటర్లో ఆడుతుంది, అది ఎన్నోసార్లు పక్కన పెట్టండి. ఆ రోజులో మేము అలా చూసాం. అంటే ఆయన మాకు ఎటువంటి వ్యాపకాలు కలగకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవారు. ఆయన చూస్తూ చిన్న వయసు నుంచి అంత చిన్న యాక్టర్గా వచ్చి అంత పెద్దోడు అని ఇన్స్పిరేషన్ కలిగించారు. ఖచ్చితంగా ఎప్పటికీ కూడా నేను ఈ కొద్దిగా గొప్ప ఆనందంగా ఉన్నంటే
సింగిల్గా ఉన్న ఏదైనా సమస్య వచ్చినా ఒకసారి కళ్ళు మూసుకొని చిరంజీవి గారిని తలుచుకున్నప్పుడు ఆయన డాన్సో, ఆయన హాస్యభరితమైందో, ఆయన ఫైటో చూసుకొని ఆనందపడుతూ ఎప్పటికీ కూడా కుర్రాళ్ళ ఉన్నారు తప్ప వీళ్ళందరూ వ్యాయామం చేయట్లేదు, తిండి తినట్లేదండి. ఖచ్చితంగా కారణ జన్ముడు చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారు రీ రిలీజ్ ఫంక్షన్ కి నన్ను ఇన్వైట్ చేయడం మరొకసారి అందరికీ ధన్యవాదాలు. ప్రజలు సమన్వయం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులను వారి సామగ్రిని పరిశీలించారు. అదేవిధంగా పలు చోట్ల వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించామని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, అనుమానాస్పద వస్తువులు తరలించినా తమకు సమాచారం అందించాలని అన్నారు. ఈ విషయంలో ప్రజలంతా సమన్వయం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ కృష్ణబాబు, ఎస్ఐ జబీర్ తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణం మరియు సబ్ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఎవరైనా వారి మూమెంట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా, లేదా ఏదైనా అనుమానాస్పదమైనటువంటి సామాన్లు కావచ్చు, లేదా ఏదైనా వస్తువులు కావచ్చు, ఏదైనా తీసుకెళ్ళడం కానీ ఏమైనా జరుగుతుందనే ఉద్దేశంతో మన బస్టాండ్లు, అలాగే లాడ్జెస్, రోడ్లో వెహికల్ చెక్కింగ్, ఏదైనా మాల్స్లో చెక్కింగ్, కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా అనే దాని గురించి కూడా మరోగా చెక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా సంయమనం పాటించి సంయమనంతో ఉండాలి. ఇక్కడ ఎవరైనా మీ ప్రాంతంలో కనుక కొత్త వ్యక్తి అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియపరచవలసిందిగా, అలాగే ఎక్కడైనా సరే అనుమానాస్పదమైనటువంటి సంచులు, బ్యాగులు అలాంటివి ఏమైనా కనిపించినా కూడా వెంటనే పోలీసు వారికి తెలియపరచవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. వీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.